సరే ఇక మరొక అంశం కూడా ఉంది సార్. ఇది యాక్చువల్లీ ఇది కూడా చాలా ట్రెండింగ్ అంశం. ఇది నిజానికి నేషనల్ హెరాల్డ్ కేసు గురించి మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. నిజానికి ఇంతకుముందు నేషనల్ హెరాల్డ్లో మాట్లాడాము, మిగతా స్టోరీస్ కూడా నేను చేశాను నేషనల్ హెరాల్డ్ కేసు గురించి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. అందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను కూడా చేర్చడం జరిగింది. శామ్ పిట్రోడా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. A1 సోనియా గాంధీ, A2 రాహుల్ గాంధీ. సో ఒకసారి నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి అండ్ ఇప్పుడు ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం దేనికి సంకేతం? ఇప్పుడు అందరి క్వశ్చన్ ఏముంటుందంటే డైరెక్ట్లీ ఇప్పుడు ఈవెన్ కమెంట్స్ కూడా మనకు చేసేవాళ్ళు ఏమిటంటే సోనియా, రాహుల్ అరెస్ట్ అవుతారా? ఈ ప్రశ్న దీంతోనే మొదలవుతుంది. యాక్చువల్లీ మిగతా డీటెయిల్స్ కూడా మీరు చెప్పండి. సరియా, ఈ కేసు ఫైల్ చేసింది గవర్నమెంట్ కాదు గారు, సుబ్రహ్మణ్యం స్వామి గారు. అవును, ఈ కేసు చాలా రోజు, ఐ థింక్ 15 సంవత్సరాల నుంచి నడుస్తుంది కేసు ఇది. ఈ కేసులో చాలా సింపుల్, ఫ్రాడ్ ఓపెన్గా తెలిసిపోతుంది ఫ్రాడ్ అని. ఏ చిన్న 5వ స్కూల్ పిల్లోడిని చూపిస్తే కూడా అంటాడు ఫ్రాడ్ అంటారు. దీంట్లో ఏం చేశారంటే ఒక ఆర్గనైజేషన్ ఉంది, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అని. నెహ్రూ గారి టైం నుంచి నేషనల్ హెరాల్డ్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ న్యూస్ పేపర్. అవును, ఈ న్యూస్ పేపర్ సెటప్ చేయడానికి నెహ్రూ గారు షేర్ హోల్డింగ్ తీసుకున్నారు చాలా మంది దగ్గర నుంచి. షేర్ అదే చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్, ప్రశాంత్ భూషణ్ వాళ్ళ ఫాదర్ కూడా, శాంతి భూషణ్ కూడా ఉన్నారు. కానీ ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మార్చేశారు, ఎవరు షేర్ హోల్డర్స్ చెప్పలేదు. దాని తర్వాత కంప్లీట్గా ఈ పబ్లికేషన్ బంద్ అయిపోయింది, స్టాప్. నెహ్రూ గారి తర్వాత ఇందిరాగాంధీ టైం నుంచి ఈ పబ్లికేషన్ స్లైడ్ అయితే వచ్చి లాస్ట్ బంద్ అయిపోయింది మొత్తం. సో ఆ కంపెనీ నడిపిస్తున్న కంపెనీ పేరు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్. వీళ్ళు పబ్లిష్ చేస్తున్నారు ఏది మన నేషనల్ హెరాల్డ్. అంతే ఉంటుంది. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసే కంపెనీ పేరు బెనెట్ కోల్మెన్ అండ్ కంపెనీ. దట్స్ కంపెనీ సపరేట్ ఉంటుంది, బ్రాండ్ సపరేట్ ఉంటుంది, మాస్టెడ్. సో ఈ అసోసియేటెడ్ జర్నల్స్ ఏమైందంటే వాళ్ళు దివాలా అయిపోయినప్పుడు వాళ్ళు 90 కోట్ల లోన్ తీసుకున్నారు. ఎవరి దగ్గర? కాంగ్రెస్ పార్టీ దగ్గర. న్యూస్ పేపర్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీది. ఇటువైపు సోనియా గాంధీ కూర్చొని 90 కోట్ల లోను సోనియా గాంధీకి ఇచ్చింది. ఇటువైపు సోనియా గాంధీ కూర్చుంది, రాహుల్ గాంధీ ఇటువైపు కూర్చున్నారు, వాళ్ళు ఇక్కడికి ఇచ్చేస్తారు 90 కోట్లు. వీళ్ళేం చేశారు? వీళ్ళిద్దరు, వీళ్ళకి చాలా మెచ్చుకోవాలి. ఈ బిజినెస్ మోడల్ సూపర్, అన్ని బిజినెస్ స్కూల్స్లో డిస్కస్ చేయాలి ఇది. వీళ్ళు 50 లక్షలు పెట్టి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, యంగ్ ఇండియన్ అని చెప్పి. యంగ్ ఇండియన్ కంపెనీ, గ్రేట్. యంగ్ ఇండియన్ ఏం చేశారంటే అక్కడ పక్కన పెడతారు, యంగ్ ఇండియన్ కేసు పక్కన పెట్టి ఒక చిన్నది. యూజువల్లీ న్యూస్ పేపర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈనాడు తీసుకోండి, లేకుంటే టైమ్స్ ఆఫ్ ఇండియా తీసుకోండి, ఏదైనా టైమ్స్ ఆఫ్ ఇండియా కోసం ఓన్ ప్రాపర్టీ లేదనుకోండి, కానీ మిగతా అన్ని పేపర్లు, పాత పేపర్లు వాళ్ళ ప్రాపర్టీ సిటీ నడిమిట్లో తీసుకుంటారు. హిందూ చూడండి అక్కడ ప్రాపర్టీ ఉండే, కానీ వాళ్ళు ఇప్పుడు ఏదో రెంట్కి ఇచ్చేసారు, అది వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళిపోయారు. సో అట్లాంటి మేజర్ బారాకంబా రోడ్ ఇస్ అనదర్ మేజర్ థింగ్. హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా అందరూ ఆ రోడ్ మీద ఉన్నారు. గవర్నమెంట్ చీప్ రేట్లో ల్యాండ్ ఇచ్చారు ఆ టైంలో. మీడియా కదా, మీడియాకి అని ఇచ్చేశారు. ఈ ల్యాండ్ వీళ్ళు 5-6 సిటీస్లో తీసుకున్నారు. దాని అప్పుడు విలువ 10 సంవత్సరాల ముందున్న విలువ 2,000 కోట్లు. ఇప్పుడు మినిమం ద వాల్యూ విల్ బి 5,000 crores. నౌ అసోసియేటెడ్ జర్నల్స్ దగ్గర 5-6 ప్రాపర్టీస్ మేజర్ సిటీస్లో ఉంది, ఇంక్లూడింగ్ ఢిల్లీ, కాస్టింగ్ అబౌట్ నాట్ 5,000 పెట్టుకుందాం, 3,000 crores అని పెట్టుకుందాం. ఈ 3,000 crores మీద 90 కోట్లు లోన్ తీసుకున్నారు. కంపెనీ పేపర్ నడిపించడానికి డబ్బులు లేదు అని చెప్పి. కానీ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా బంద్ అయిపోయిందని చెప్పారు పేపర్. తినేశారు ఆ డబ్బులు మొత్తం. ఎవరు తిన్నారు? ఇక్కడ సోనియా గాంధీకి ఇచ్చింది. దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? ఈ యంగ్ ఇండియన్ అని చెప్పి రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్ అండ్ శామ్ పిట్రోడా వీళ్ళందరూ కలిసి కంపెనీ ఫామ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ కిచెన్ క్యాబిన్ దాంట్లో 2 పోయారు, 2 లేరు ఇప్పుడు సీన్లో. మోతీలాల్ వోరా పాస్ట్ అవే అండ్ ఆస్కార్ ఫెర్నాండెస్ పాస్ట్ అవే. శామ్ పిట్రోడా, దానికోసం శామ్ పిట్రోడా అంత క్లోజ్గా ఉంటారు, ఎందుకంటే ఫ్యామిలీ డబ్బులంతా ఆయన మెయింటైన్ చేస్తారు ఇప్పుడు అనమాట. యంగ్ ఇండియన్ ఏం చేశారు? 50 లక్షలు పెట్టి కంపెనీ స్టార్ట్ చేశారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏం చెప్పారంటే, అసోసియేటెడ్ జర్నల్స్ ఉంది కదా, మీరు 90 కోట్లు ఇచ్చారు వాళ్ళకి, మేము పనిచేస్తాం, మేము ఆ కంపెనీ టేక్ ఓవర్ చేసుకొని మీకు 90 కోట్లు ఇచ్చేస్తామని చెప్పారు కాంగ్రెస్కి. సో ఇటువైపు నుంచి రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ ఈ 90 కోట్లు తీసుకున్న కంపెనీ అసోసియేటెడ్ జర్నల్స్ టేక్ ఓవర్ చేసుకొని మేము ఆ 90 కోట్లు మీకు ఇచ్చేస్తాం, మాకు మీ షేర్స్ మొత్తం ఇచ్చేసేయండి అని చెప్పారు. వితౌట్ ఆస్కింగ్ షేర్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ శాంతి భూషణ్ అండ్ అదర్స్. చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, చాలా మంది. 5,000 వాళ్ళందరూ ఇచ్చింది కూడా ఏదో దేశంలో ఒక మంచి మార్పు వచ్చింది, వాళ్ళ షేర్ హోల్డర్స్ అంటే వాళ్ళ షేర్స్ అంతా వీళ్ళకి ఇచ్చేస్తారు సార్ గారు. అవును, వాళ్ళు పాపం ఫ్రీడమ్ మూవ్మెంట్లో మీరు చెప్పినట్లు అన్ని రైట్ ఆఫ్ చేసేసి ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఇదేదో ఒక మంచి పత్రిక వస్తే మంచిగా ఉంటుంది, ఇదేదో బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఈ టైంలో మన పత్రిక కావాలి అని కొనుక్కు పెట్టిన వాళ్ళు పోయిందా. సో వీళ్ళు చాలా మంది వచ్చారు, కమ్యూనిస్టులు కూడా ఇక్కడ ఛానల్ నడిపారు. అట్లనే పేరెందుకు కానీ నేను చెప్పడానికి నేను పనిచేశాను. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే, సో నా కమింగ్ బ్యాక్, యంగ్ ఇండియన్ 50 లక్షలు పెట్టి పెట్టిన కంపెనీ
కాంగ్రెస్ పార్టీ దగ్గర వెళ్ళి చెప్పారంటే మీరు అసోసియేటెడ్ జర్నల్స్ మాకు ఇచ్చేసేయండి, వాళ్ళు 90 కోట్లు లోన్ తీసుకున్నారా, ఆ 90 కోట్లు మీకు ఇచ్చేస్తాం మేము అని, వీ విల్ పే యూ దట్ 90 crores. కాంగ్రెస్ వాళ్ళు హ్యాపీ. కానీ అటువైపు మళ్ళీ సోనియా గాంధీ అటువైపు వెళ్ళి కూర్చొని మాకు ఆ లోన్ అక్కర్లేదు, మేము రైట్ ఆఫ్ చేసేస్తున్నాం మా లోన్ అని చెప్పేసి సోనియా గాంధీకి చెప్పింది మళ్ళీ. అంతే. ఎక్కడ చూస్తారు సాయి గారు ఇట్లాంటి బిజినెస్ మోడల్? పార్టీలు కూడా మారలేదు, మనుషులు కూడా మారలేదు. ఇక్కడున్న సోనియా గాంధీ ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడున్న సోనియా గాంధీ రాహుల్ గాంధీ వెళ్ళి కాంగ్రెస్కి చెప్పింది మీరు 90 కోట్లు లోన్ తీసుకున్నారు కదా మీ దగ్గర నుంచి, వాళ్ళు మాకు మీ షేర్స్ మొత్తం మాకు ఇచ్చేసాను. సో దే బికేమ్ ద ఓనర్ ఆఫ్ అసోసియేటెడ్ జర్నల్స్. ఆ ప్రాపర్టీస్ అంతా ఉండి 5-6 cities మొత్తం వీళ్ళకి వచ్చేసింది. సో లోన్ కట్టారా, రిటర్న్ కట్టలేదు. ఎందుకంటే అటువైపు సోనియా గాంధీ కూర్చొని మళ్ళీ చెప్పింది లోన్ అక్కర్లేదు, మేము రైట్ ఆఫ్ చేసేస్తున్నాం లోన్, 90 కోట్ల లోను కాంగ్రెస్ రైట్ ఆఫ్ చేసేసింది. కానీ ప్రాపర్టీస్ 2000 కోట్లు ఎవరి దగ్గర మిగిలిపోయింది? రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ దగ్గర. వాళ్ళు దాని మీద పబ్లికేషన్ అయితే లేదు, ప్రింటింగ్ లేదు, ఏం లేదు, రెంట్కి ఇచ్చుకుంటున్నారు, కోట్లు సంపాదించుకుంటారు నెలకి. దీని నడుమిట్లో 50 లక్షల నుంచి 90 లక్షలు చేయడానికి 40 లక్షలు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారంట. ఏదో ఒక సమ్ ఆబ్స్క్యూర్ కంపెనీ వాళ్ళ దగ్గర వెళ్ళి లోన్ తీసుకున్నారు. ఇది ఆ కంపెనీ పేరు డాటెక్స్ మర్చెండైజ్. ద యంగ్ ఇండియన్ యూస్డ్ 50 lakhs ఆఫ్ ద 1 crore ఇట్ గాట్ as an unsecured లోన్. ఆ 50 లక్షలు కూడా ఒకరి దగ్గర అన్సెక్యూర్డ్ లోన్గా తీసుకున్నారంట. ఏది ఆ కంపెనీ పేరు డాటెక్ మర్చెండైజ్. హూ ఇస్ ద ఓనర్? ఆర్పిజి సంజీవ్ గోయన్కా గ్రూప్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు. కానీ ఈ కంపెనీ ఎవరిది, దాని తర్వాత డాటెక్ మర్చెండైజ్ ఎవరిదని చూస్తే ఎవరు తెలియదు. ఖాళీ కంపెనీ అది, షెల్ కంపెనీ. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? బయట నుంచి వచ్చినాయి, అవుట్ ఆఫ్ ఇండియా. దాట్ ఈస్ వేర్ ఈడీ హస్ గాట్ ఇన్వాల్వ్డ్. ఈడీలో ఒక రూల్ ఉంది సాయి గారు, ఈడీకి దే కెనాట్ టేకప్ ఎ కేస్ ఆన్ దర్ ఓన్. ఎవరో ఒకరు రిజిస్టర్ చేయాలి, ఎఫ్ఐఆర్. పోలీస్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేయొచ్చు, సిబిఐ చేయొచ్చు. ఈ కేసులో కూడా వీళ్ళిద్దరు కలిసి ఆల్రెడీ బెయిల్ తీసుకున్నారు. ఎప్పుడు? 2014లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళు బెయిల్ తీసుకున్నారు. కానీ వీళ్ళు బయట మాట్లాడుతున్నట్టు చూస్తే మేము ఏం చేయలేదు. మళ్ళీ మీరు ఏం చేయకపోతే బెయిల్ ఎందుకు తీసుకున్నారండి? మీరు చెప్పాలంటే కోర్టు దగ్గర కొట్టిపడేసింది ఏం కేసు లేదని చెప్పి జడ్జికి చెప్పాలంటే కదా. మీరు బెయిల్ తీసుకున్నప్పుడు ఏంటి? యు ఆర్ యాక్సెప్టింగ్ అ గిల్ట్. తప్పు చేశాము మేము, కేసు నడిపించు, ఇంకా నడిపేనండి, ఇంకా యూ షుడ్ ఆర్గ్యూడ్ ఫర్ డిస్మిసల్ ఆఫ్ కేస్. ఓకే, ఎనీవే. సో సుబ్రహ్మణ్యం స్వామి గారు ఇస్తారా? ఆయన ఎవరు? ఇప్పుడు ఛార్జెస్ ఫ్రేమ్ అయింది. ఛార్జెస్ ఈడీ అని చెప్పారంటే ప్రాసిక్యూషన్ ఛార్జ్, దానికి వ్యతిరేకత, ధర్నాలు. నిన్న డ్రామా చూసాం మనం చాలా మటుకు అన్ని స్టేట్స్లో. ఏంటంటే వీళ్ళ మీద కేసు వేయకూడదా? మీరు అమిత్ షాని జైల్లో పెట్టారు కదండి కాంగ్రెస్ వాళ్ళు. అవును. అప్పుడు అమిత్ షా వచ్చి రోడ్డు మీద ధర్నా చేశారా? అమిత్ షా పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఈ ఫేస్డ్ ఇట్. నరేంద్ర మోదీ గారిని 3 రోజులు రాష్ట్రం నుంచే బహిష్కరించారు. నరేంద్ర మోదీ గారిని 3 రోజులు కూర్చొని క్వశ్చన్ చేశారు కదా మీరు. అవును. గుజరాత్ రైట్స్లో ముఖ్యమంత్రిగా వచ్చి కూర్చొని మా సిబిఐ ఆఫీస్లో క్వశ్చన్ ఆన్సర్ చేశారు కదా. డ్రామా చేశారా మోదీ గారు? చేయలేదు కదా. ఆయన వచ్చి ఆయన ఏమని చెప్పాలి చెప్పేసి వెళ్ళిపోయింది కథం. వీళ్ళకేంటంటే వీళ్ళ ఫ్యామిలీని ఎవరు ముట్టకూడదు. అది రాబర్ట్ వాద్రా ఉండొచ్చు, ఇంకో పెద్ద ఫ్రాడ్. అయ్యో అదైతే పెద్ద కథ, నేను చెప్పుకుంటే పోతే ఇంకా 1 hour పోతుంది. అది స్కైలైట్ హాస్పిటాలిటీ అని చెప్పి గురుగ్రామ్ ఆ ఏరియాలో, రాజస్థాన్లో, హర్యానాలో మస్తు డబ్బులు సంపాదించుకున్నారు వీళ్ళు. ఢిల్లీలో ఒక పెద్ద కంపెనీ ఉంది గురుగాం వైపు, నేను ఆ కంపెనీ పేరు తీసుకొని ఇప్పుడు, కానీ ఆ కంపెనీ మొత్తం రాజీవ్ గాంధీది బెనామీ కంపెనీ. అది ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది మీరు చెప్పొచ్చు. అది ఎనీవే ఐ వోంట్ టేక్ పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ, అది చాలా పెద్దది, మొత్తం ఫ్రాడ్ అది కంప్లీట్గా. సో ఈ కాంపెన్సేషన్ ఇప్పుడు 5,000 కోట్లు మీరు తీసుకున్నారు కదా, ఆ ప్రాపర్టీని ఇప్పుడు ఈడీ సీల్ చేసేసుకున్నారు. అంటే దాని రెంట్ ఇప్పటి నుంచి ఈడీకి వస్తుంది. ఈడీ బ్యాంకులో డిపాజిట్ చేస్తారు, కోర్టులో డిపాజిట్ చేస్తారు. సీల్ చేసి ఫస్ట్ టేక్ ఓవర్ చేసుకున్నారు, అటాచ్ చేసుకున్నారు. దీని తర్వాత ప్రాపర్టీని సీల్ చేసేస్తారు. లేకుంటే నేను రెంట్ కడతా ఉంటే ఆ రెంట్ కాంగ్రెస్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కాకుండా, యంగ్ ఇండియన్ కాకుండా డైరెక్ట్లీ యూ హావ్ టు పే టు ద కోర్ట్. అది ఇప్పుడు నడుస్తుంది. దీంతో హంగామా దానికి సాయి గారు. ఇప్పుడు మన ప్రేక్షకులకు అర్థమైంది. దీనికన్నా బెటర్ బిజినెస్ మోడల్ ఎక్కడ దొరకదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే 50 లక్షలు పెట్టక్కర్లేండి, 50,000 పెట్టి ఒక 100 కోట్ల కంపెనీ మీరు తీసుకోవచ్చు. ఇట్లాంటి ఫ్రాడ్ చేస్తే ఇటువైపు మీరు ఉండాలి, అటువైపు కూడా మీరే ఉండాలి. అప్పుడు మీరు చేసుకోవచ్చు ఏం కావాలంటే. మీరు ఇచ్చిన లోన్ మీరే రైట్ ఆఫ్ చేస్తారు, మీరు ఇచ్చిన షేర్లు మీరే తీసుకుంటారు. అన్నీ 2 సైడ్లో ఒకటే పార్టీ ఉన్నారు, ఒకటే ఇండివిజువల్స్ ఉన్నారు. కరెక్ట్ సార్. సో యాక్చువల్లీ ఇది చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అయి ఉండాలి, అది పవర్లో ఉండాలి, సో వాళ్ళదై ఉండాలి. ఇవన్నీ మనం మామూలు బ్రెయిన్ ఆఫ్ శామ్ పిట్రోడా. వీళ్ళ దగ్గర ఇంత బుద్ధి లేదు ఆలోచించడానికి.
రైట్ సార్, రైట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న